ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి? చదువా, కల్చరా, డిగ్నిటీయా? నేను పెళ్ళైన తర్వాత ప్రతి ఆడదానికి ఇంటి పేరు మారుతుంది, కానీ నీకు తలరాత కూడా మారింది. ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదో? ఒక చదువుకున్న మూర్ఖురాలివి. అది చెప్పి వెళదామనే వచ్చాను. మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను. చదువు లేనివాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికి చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు. మాధవిని వీడికిచ్చి పెళ్లి చేసి దాన్ని కొంతుకోయమంటావా? పాపం ఆ పిల్ల తల్లిదండ్రులు పోగొట్టుకుని మనమే దిక్కని నమ్ముకొనిచ్చింది. దానికి ద్రోహం చేయలేను. ఇందులో ద్రోహం చేయడమే ఉందండి. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాం కదా. అన్ని మనం చిన్నతనంలో అనుకున్నట్టు జరుగుతున్నాయా? మాధవి చదువుకుని డిగ్రీ తీసుకుపోతుంది, నీ కొడుకేమో వేలు ముద్రగాడు. అసలు అమ్మాయిని చేసుకోవడానికి వీడికి ఏమో అర్హత ఉంది? అర్హత ఏమిటండి అర్హత? మాధవి అంటే వాడికి ప్రాణం. ఆ ఒక్క అర్హత చాలదంటారా? మాధవి కూడా భానుప్రసాద్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు చూసినా వీడి వెంటే తిరుగుతూ ఉంటుంది. అవునా చేస్తే అన్నయ్య తప్పకుండా మారతాడు. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? అనుమానంగా ఉంటే మాధవనే పిలిచాడగండి. నీ కొడుకులాగా దాన్ని పెంచలేదే. నేను గీచిన గీత మాధవ ఏనాడు దాటలేదు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు కొట్టించమని చెప్పు. పెళ్లి ఏర్పాట్లు ఊరంతా ఆశ్చర్యపడేలా ఘనంగా జరుగుతున్నాయి. మాధవికి తనకి పెళ్లైతే పాలాభిషేకం చేయించి బంగారు ముక్కర చేస్తానని పక్క ఊరి మావుళ్ళమ్మ తల్లికి మొక్కుకున్నాడు మా భానుప్రసాద్. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం పెళ్లికి ముందు రోజు నేను భానుప్రసాద్ పక్క ఊరి గుడికి బయలుదేరాం. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ఆనకట్ట మీద నుంచి నీళ్లలోకి దూకింది. వెంటనే భానుప్రసాద్ నీళ్లలోకి దూకి ఆ అమ్మాయిని రక్షించాడు. తీరా ఒడ్డుకు చేర్చాక చూస్తే ఆ అమ్మాయి మాధవి. రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇలా చేసావు? ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఎవరిని అడిగి పెళ్లి నిశ్చయించారు? మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను వచ్చి తలంచి తాళి కట్టించుకోవాలా? అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి? చదువా, కల్చరా, డిగ్నిటీయా? వేలి ముద్ర మాత్రమే వచ్చిన వాడివి నీ వేలు పట్టుకుని 7 అడుగులు ఎలా నడుస్తాననుకున్నా? రేపు నా ఫ్రెండ్స్ అందరికీ నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముక్క ఇంగ్లీష్ లో మాట్లాడగలవా? వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా? నువ్వేనైనా మాట్లాడుతున్నది? ఇన్నాళ్ళు నువ్వు భాను సరదాగా మాట్లాడుకోలేదా? సంతోషంగా తిరగలేదా? ఆ ఇంటి పెంపుడు కుక్కలతో కూడా సరదాగా తిరిగాను, సంతోషంగా గడిపాను. అంత మాత్రాన వాడి చేత తాళి కట్టించాలా? అయినా నీ చేత్తో తాళి కట్టించుకోవడం కంటే ఉరితాడు బిగించుకోవడం మంచిది. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా నీ ఆఖరి కోరిక ఏమిటని అడుగుతారు. కనీసం అవకాశం కూడా లేకుండా చేశారు. ఎందుకంటే మనమే పెంచాం, మనమే చదివించాం. మనం ఏం చెప్పినా గంగిరెద్దులో తలొప్పుతుంది అనుకున్నారు. అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వు నాతో సరదాగా తిరగడం, సంతోషంగా మాట్లాడడం చూసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకున్నాను. కానీ కుక్కలతోనూ కోళ్లతోనూ తిరిగినట్టు నాతోనూ తిరిగావని తెలుసుకునంటే మాత్రం పెళ్లి దాకా రానిచ్చునేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి నీ ఆశే నా ఆశ, నీ సంతోషమే నా సంతోషం అనే భ్రాంతిలో బతుకుతూ వచ్చాను. అందుకే ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు. చివరికి నీకు ఇష్టం లేని నా మీద నాకే ఇష్టం లేదు. నీకు తగ్గ చదువు సంస్కారం ఉన్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది. నాన్నగారి మీద నీకు ఎంత గౌరవం ఉందో నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం నీ మీద అపారమైన నమ్మకం. తన మాట అంటే నీకు వేదం అని, తను గీచిన గీత నీకు లక్ష్మణ్ రేఖని ఆయన భ్రమలో ఉన్నారు. ఆ నమ్మకంతోనే పెళ్లికి ఏర్పాటు చేశారు. ఆ నమ్మకం వృధా కాకూడదు. ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఆయన కుంగిపోతారు. ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లిని నిర్ణయించానని జీవితాంతం బాధపడతారు. అందుకే ఈ పెళ్లి నాకే ఇష్టం లేదని చెప్పి ఆపేస్తాను. నాన్నగారి దృష్టిలో నేను ఒక దారి తప్పని కొడుకుని, ఆయన చూడటానికే ఇష్టపడిన దురదృష్టవంతుడిని. ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే నేను కొత్తగా చెడేదేం లేదు. ఉరి శిక్ష పడ్డవాడికి యావజ్జీవ శిక్ష పెద్ద శిక్ష ఏం కాదు. కానీ నువ్వు మాత్రం ఆయనకి ఇష్టమైన మాధవ్గా నువ్వు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే మీ నాన్నగారి గౌరవ ప్రతిష్టలు ఏమైపోతాయో ఆలోచించావా? నా మాట విని ఈ పెళ్లిని ఆపొద్దురా. ఆఖరి మాట ఏంటో చెప్పమను. మాధవి మెడలో తాళి కడతాడా, కట్టడా? కట్టను.
రోజు నుంచి ఈ రోజు వరకు పెద్ద ఆయన భానుతో మాట్లాడలేదు. అప్పటిదాకా భాను చేసిన పనులే పెద్ద ఆయనకు నచ్చేవి కావు. ఇది జరిగిన తర్వాత భానుయే నచ్చకుండా పోయాడు. తన కొడుకు ఎందుకు పనికిరాని పోరంబోకని పట్టించుకోవడం మానేశాడు. కానీ భాను తన గుండె గుడిలో తన తండ్రిని దేవుడిలా ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తున్నాడమ్మా. ఆయన తల వంచుకోకూడదని తను తలదించుకుని బతుకుతున్నాడమ్మా. ఈ వాస్తవాలు తెలియని పెద్ద ఆయన నువ్వు ఏ పిల్లనైతే వద్దన్నావో ఆ పిల్లకి నీ కళ్ళ ముందే ఘనంగా పెళ్లి చేస్తానని ఒక ఇంజనీర్ను చూసి మాధవికి పెళ్లి చేశాడమ్మా. జరిగింది ఎవరితోనూ చెప్పొద్దని భాను నాతో ఒట్టేయించుకున్నాడమ్మా. ఏదో ఆవేశంతో చెప్పేశాను. పొరపాటున కూడా ఈ విషయాలు ఎవరికీ చెప్పొద్దమ్మా. నమస్కారం అండి. ఏంటమ్మా చూస్తున్నావు? నేను చెప్పానే మాధవని, ఆ అమ్మాయి. డిన్నర్ ఏర్పాట్లన్నీ క్యాటరింగ్ వాళ్ళవేనా? అవునయ్యా, ఆ విషయాలని పెద్దమావయ్య, చూసుకుంటారు. ఈమె మా వారి చెల్లెలు. మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఓ ఈయన మా పెద్ద మావయ్య డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా చిన్న మావయ్య ఇంజనీర్. నమస్కారం అండి. నమస్కారం. రే బాను, ఈ అమ్మాయి మన మాధవి ఆడపడుచు. కూల్ డ్రింక్స్ మీరు మాట్లాడుతుండండి. అవునదినా, ఈయనెవరో పరిచయం చేయలేదే? పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే. మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి. దుర్గా, వాణి, ఒకసారి ఇలా రండి. కమానేసే. ఏంటే స్వప్న, మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా. ఈయనే భానుప్రసాద్ గారు, మా చిన్న బావ. నమస్కారం అండి. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి. మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి. మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం, లేదా అన్నం భిక్షంగా వేస్తాం. కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు. ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతని మర్చిపోయారు. కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది? ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పొగరు. బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కలెక్టర్ చదువుతోంది కదా, అందుకే ఆవిడ గారికి అంత గర్వం. హలో, మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? భాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా. మీరు కారు
కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను. ఇలా కాలినడకన వెళ్తున్నారేమిటి? పెళ్ళైన తర్వాత ప్రతి ఆడదానికి ఇంటి పేరు మారుతుంది, కానీ నీకు తలరాత కూడా మారింది. ఏదో కలెక్టర్ కాబోతున్నావు అది ఇది అన్నారు, అయ్యావా? ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదో? అతన్ని పెళ్లి చేసుకునుంటే నేను కూడా నీలా పుల్లల పొయ్యి పొగ కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది. నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలివి, అది చెప్పి వెళదామనే వచ్చాను. ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు, కానీ ఎవరు ముందైతే తలెత్తుకొని బతకాలనుకున్నాను వాళ్ళతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. నేను చదువులేని మూర్ఖుడిని కాదన్ను, కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలివి కాకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నావు. నీ కళ నిజం కావాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి. 10 మందిలో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి. నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి. కానీ ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు స్వప్న, నా ఒంట్లో శక్తి చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను. నేను కలెక్టర్ని చేస్తాను. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను. చెప్పండి. ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది. ఫ్యాక్టరీ మూసేశారు. 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. ఆ ఉద్యోగం మా ఆయనకి ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారవుతారు. స్వప్న, నువ్వు వెళ్ళి ఆవిడ కాఫీ తీసుకురా. నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు. రేపే ఆఫీస్కి రమ్మనండి, అపాయింట్ చేస్తాను. థ్యాంక్స్. నాకు ఆఫీస్కి టైం అయింది, మీరు మాట్లాడుతూ ఉండండి, వస్తాను. నమస్తే. చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో. చదువు లేనివాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికే చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు. ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామూషిగా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు. పని పాట లేని పల్లెటూరు బయటను అవమానించారు. ఆయన ఈరోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా? నేను మిమ్మల్ని ఎత్తిపడవడం లేదో, ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. కానీ ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు. బట్ నేను చెప్తున్నాను, నా విజయం వెనక నా భర్త ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా? నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి. మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి.